మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వృశ్చిక రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని చూడండి. ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో మీ జీవితంలో 2 అతిపెద్ద శుభవార్తలు వినబోయే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు గనక మీరు ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మీ జన్మలో ఇటువంటి అదృష్టాన్ని దక్కించుకోలేరు. అందుకే ఈ వివరణను చివరి వరకు విని పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు మీ జీవితంలోకి రాబోయే ఆ అద్భుతమైన అదృష్టాలేమిటి? వాటిని దక్కించుకోవడం కోసం మీరు ఎంత అలర్ట్గా ఉండాలి? అలాగే భవిష్యత్తులో పొంచి ఉన్న నష్టాలేమిటి? ఆ నష్టాల నుండి బయటపడాలంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ జీవిత గమనం ఏ విధంగా ఉండబోతోంది? వీటన్నిటి గురించి వృశ్చిక రాశి వారి జాతక స్థితిగతులను బట్టి సేకరించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది. కనుక ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల మీరు మీ గురించి చాలా విషయాలు తెలుసుకోలేకపోతారు. కనుక స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే శ్రీమాత్రి నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, వృశ్చిక రాశి వారి మనసులో దాచుకున్న అసలు బాధ ఏంటంటే, వీరు బయటికి ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలవారు. చిన్న విషయాలకి గాయపడరు, కానీ నమ్మకం విషయంలో జరిగిన మోసాలు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలా బాధిస్తాయి. మీరు ఒకరిపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాక ఆ వ్యక్తి మాట తప్పితే అది వీరికి సాధారణ బాధ కాదు. అది ఒక లోపల మనసు విరిగిపోవడం లాంటిది. ఎవరికీ చెప్పకుండా, ఎవరూ అర్థం చేసుకోకపోయినా మీరు ఒంటరిగా ఆ బాధలు మోస్తుంటారు. చాలాసార్లు మీరు అనుకుంటారు, నేను తప్పు చేశానా? నేను ఎక్కువ ఆశ పెట్టుకున్నానా? నేను నమ్మకపోయి ఉండాల్సిందా అని. కానీ నిజమేమిటంటే, మీరు తప్పు చేయలేదు. మీరు నిజాయితీగా ఉన్నారు. మీరు మనస్ఫూర్తిగా ఉన్నారు. అదే మీ బలం. అదే మీ బలహీనత కూడా. మీ జీవితంలో ఎదురైన ఆలస్యాలు, ఆటంకాలు, నష్టాలు అన్నీ కూడా మీకు శిక్షగా వచ్చినవి కావు. అవి మీలోని సహనాన్ని, లోతును, ఆత్మశక్తిని పెంచడానికి వచ్చిన పరీక్షలు. మీరు అనేకసార్లు లోపలే ఏడ్చారు, బయట నవ్వారు. మీ బాధ ఎవరికీ తెలియకూడదని అనుకున్నారు. కుటుంబం కోసం, బాధ్యతల కోసం, సమాజం కోసం మీరు మీ మనసును నొక్కి పెట్టుకున్నారు. కానీ ఈ నొక్కి పెట్టిన భావాలన్నీ ఇప్పుడు ఒక మలుపు వద్దకు వచ్చాయి. ఇక మీరు మౌనంగా బాధపడే దశ ముగిసింది. ఈ విశాలమైన ప్రపంచంలో పాజిటివిటీ అంటే ఒక చిన్న దీపం లాంటిదైతే, నెగటివిటీ అనేది ఆ దీపాన్ని ఆర్పేయడానికి ప్రయత్నించే పెనుగాలి వంటిది. మనం నివసిస్తున్న ఈ సమాజంలో మంచి కంటే చెడు వైపు మొగ్గు చూపేవారే ఎక్కువ. ముఖ్యంగా మీరు ఎదుగుతుంటే మీలో ఉన్న ధైర్యాన్ని చూసి, మీ ఆత్మవిశ్వాసాన్ని చూసి ఓర్వలేని వ్యక్తులు మీ చుట్టూ ఒక అదృశ్య వలయంలా అల్లుకుని ఉన్నారు. వీరి ఉద్దేశం ఒక్కటే, మిమ్మల్ని ఏదో ఒక రకంగా కిందకు లాగడం. మీరు ఎంతో కష్టపడి, ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపి ఒక లక్ష్యం వైపు అడుగులు వేస్తుంటే ఆ అడుగులు తడబడేలా చేయడమే వారి ప్రధాన ఎజెండా. మీరు గమనించారో లేదో, గత కొంతకాలంగా మీరు తలపెట్టిన పనులేవి సకాలంలో పూర్తి కావడం లేదు. ఏదో ఒక చిన్న అడ్డంకి రావడం, లేదా చివరి నిమిషంలో పని చేజారిపోవడం వంటివి మిమ్మల్ని తీవ్రమైన మానసిక వేదనకు గురి చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ. మీరు ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ స్వంత ఆలోచన కంటే ఎదుటి వారి సలహాల మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఇది మీ వ్యక్తిత్వంలోని ఒక సున్నితమైన భాగం కావచ్చు, కానీ ఇదే మీకు శాపంగా మారుతోంది. వీరిని అడిగితే బాగుంటుందేమో, వారేమంటారో, వారి అనుభవం మనకు పనికొస్తుందేమో అని మీరు 10 మందిని సంప్రదిస్తుంటారు. కానీ ఇక్కడే మీరు అసలైన పొరపాటు చేస్తున్నారు. ఆ 10 మందిలో కనీసం 9 మంది మీ బాగు కోరుకునేవారు కాదు. మీరు ఈ పనిలో స్థిరపడితే మీ జీవితం బాగుంటుందని, మీరు ఆర్థికంగా ఎదిగిపోతారని లోపల కుళ్ళుకునేవారే ఎక్కువ. వారిచ్చే సలహాలు పైకి మంచిగా అనిపించినా వాటి వెనుక మిమ్మల్ని తప్పుదోవ పట్టించే కుతంత్రం దాగి ఉంటుంది. మీ ఎదుగుదలను చూసి ఏడ్చే వారి వల్ల మీకు నరదిష్టి అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఇది కేవలం మూఢనమ్మకం కాదు. ఒక వ్యక్తి యొక్క ప్రతికూల ఆలోచనలు
తరంగాల రూపంలో ఎదుటివారి మీద ప్రభావం చూపుతాయి. ఒక ఆకు మీద 10 రాళ్లు విసిరితే కనీసం ఒక్కటైనా ఆ ఆకును చీల్చుకుంటూ వెళ్తుంది. అలాగే ఆ 9 మంది అసూయలో ఎవరో ఒకరి ఏడుపు మీ మీద పడుతోంది. దీనివల్ల మీరు ఒక పనిలో ఎంత శ్రద్ధగా దిగినా అది పూర్తయ్యే సమయానికి మీకు దక్కకుండా పోవడం లేదా ఆశించిన లాభం రాకపోవడం జరుగుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తులు మీ ముందు చాలా మంచివారిలా, మీ శ్రేయస్సు కోరేవారిలా నటిస్తారు. వారికి మీ మీద ఎటువంటి ఈర్ష్య లేదని, వారే మీ నిజమైన హితులు అని మీరు నమ్మేలా ప్రవర్తిస్తారు. అందుకే అందరినీ గుడ్డిగా నమ్మడం మానేయాలి. ఏదైనా ముఖ్యమైన పని చేయాలనుకుంటే అది మీ కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించండి. మీ సొంత ఆలోచనతో, మీకున్న ధైర్యంతో ముందుకు వెళ్ళండి. లాభ నష్టాల గురించి అతిగా ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేయకండి. ఏదైతే అది అవుతుంది, నేను ఎదుర్కోవడానికి సిద్ధం అనే మొండి ధైర్యం మీకు శ్రీరామ రక్ష. కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుంది. కానీ ఆ కష్టం మీద మీకు పూర్తి నమ్మకం ఉండాలి. కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. అటువంటప్పుడు అనవసరంగా బాధపడడం మానేసి కాలానికి వదిలేయడం నేర్చుకోవాలి. మనిషి భూమి మీదకు వచ్చేటప్పుడు ఒంటరిగానే వస్తాడు, వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్తాడు. ఇది అందరూ అంగీకరించవలసిన పచ్చి నిజం. వచ్చేటప్పుడు మనం ఎటువంటి డబ్బును, ఆస్తులను వెంట తీసుకురాము. అలాగే చనిపోయేటప్పుడు కూడా మీరు ఎంత సంపాదించినా, ఎన్ని భూములు కొన్నా కనీసం ఒంటి మీద బట్టలు కూడా వెంటరావు. ఈ సత్యాన్ని మనం గ్రహించిన రోజున సగం బాధలు మాయమవుతాయి. పురాణాల ప్రకారం దేవుడు మనకు జన్మనిచ్చేటప్పుడు ఒక మాట చెబుతాడంట. నీకు ఈ జన్మను కొంతకాలం వరకే ఇస్తున్నాను. ఈ జీవితాన్ని ప్రశాంతంగా గడిపిరా. అనవసరమైన బంధాలు, ఆస్తుల మీద ఆశ, ఎదుటివారి మీద అసూయ పెంచుకోకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా చివరికి ఒంటరిగానే నా దగ్గరకు రావాలి అని పంపిస్తాడు. కానీ భూమి మీదకు వచ్చాక మనిషి ప్రేమ, ఆశ, మోసం, ఈర్ష్య అనే మాయలో పడిపోతాడు. మన దగ్గరకు వచ్చే ప్రతిదీ శివప్రసాదం అని, మనల్ని విడిచి వెళ్ళేది శివార్పితం అని భావించగలిగితే జీవితం మరో కోణంలో కనిపిస్తుంది. అప్పుడు మీకు ఎవరి మీద కోపం ఉండదు, దేని మీద అతిగా ఆశ ఉండదు. బ్రతకడానికి కావలసినంత సంపాదించుకోవడంలో తప్పు లేదు. కానీ నిన్ను నువ్వు కష్టపెట్టుకునే అంతగా మానసిక ఒత్తిడికి లోనై రోగాలు తెచ్చుకునే అంత ఆశ మాత్రం వద్దు. మీ రాశికి సంబంధించి ప్రస్తుతం గ్రహ స్థితిగతులలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శుక్రగ్రహం మరియు శనిగ్రహాల ప్రభావం వల్ల మీకు మానసిక ప్రశాంతత కొంచెం తగ్గుతోంది. అతిగా ఆలోచించడం అనేది మీకొక పెద్ద సమస్యగా మారింది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం వల్ల లేనిపోని టెన్షన్లు పెరుగుతున్నాయి. పైకి మీరు చాలా గంభీరంగా, ధైర్యవంతులుగా కనిపిస్తారు. కానీ మీ మనసు వెన్నపూస వంటిది. మీ కుటుంబ విషయాలలో మీరు చాలా సున్నితంగా ఉంటారు. గతంలో మీరు ఎన్నో స్ట్రగుల్స్ పడ్డారు. ఎందరో వ్యక్తుల వల్ల మోసపోయారు. ఆ మోసాలు మిమ్మల్ని బాధ పెట్టి ఉండవచ్చు, కానీ అవి మీకు గొప్ప పాఠాలను నేర్పాయి. ఈ జీవితం అనే పాఠశాలలో మీకు ఎదురైన గుణపాఠాలు మిమ్మల్ని మేల్కొల్పాయి. ఇప్పుడు మీరు వ్యక్తుల ముఖ కవళికలను చూసి వారు ఎలాంటి వారు అంచనా వేయగల తెలివితేటలను సంపాదించుకున్నారు. ఇది మీ భవిష్యత్తుకు ఒక పెద్ద పెట్టుబడి. మీలో ఉన్న ఈ అంతర్దృష్టిని నమ్మండి. ఇక మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ 2 శుభవార్తల విషయానికి వద్దాం. మొదటి శుభవార్త మీ స్థిరాస్తికి సంబంధించినది. చాలా కాలంగా మీరు ఒక ఇల్లు అమ్మాలని ప్రయత్నిస్తున్నా, లేదా ఏదైనా పాత భూమి తగాదాలలో చిక్కుకుని ఉన్నా వాటన్నింటికీ ఇప్పుడు పరిష్కారం లభిస్తుంది. మీరు ఆశించిన ధర కంటే మెరుగైన ధరకే మీ ఆస్తి విక్రయించబడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో ఆస్తులు కొనేటప్పుడు మీకు ఎదురైన సులభమైన పరిస్థితులు అమ్మేటప్పుడు మాత్రం ఎదురుకాక చుక్కలు చూసి ఉండవచ్చు. ఎంతోమంది బ్రోకర్ల చుట్టూ తిరగడం, సరైన కస్టమర్ దొరక్కపోవడం, వచ్చిన కస్టమర్లు రేటు తగ్గించి అడగడం వంటి సమస్యలు మిమ్మల్ని కృంగదీసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు గ్రహాల అనుకూలత వల్ల, ముఖ్యంగా భూకారకుడైన కుజుడు మరియు లాభస్థానాధిపతుల శుభదృష్టి వల్ల మీ ప్రాపర్టీ డీల్స్ చాలా వేగంగా పూర్తవుతాయి.
రావలసిన పాత బాకీలు వసూలు కావడం, నిలిచిపోయిన ఇన్వెస్ట్మెంట్స్ లాభాలతో తిరిగి రావడం వంటివి మీకు 100% మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. ఇది కేవలం ఆర్థిక లాభమే కాదు, మీ కుటుంబంలో ఉన్న ఒక పెద్ద చిక్కుముడిని విడదీసే అద్భుత అవకాశం. దీనివల్ల మీ మీద ఉన్న ఆర్థిక భారం తగ్గి మీరు కొత్త పనులు ప్రారంభించడానికి మార్గం సుగమమవుతుంది. రెండవ శుభవార్త, మీ వృత్తి మరియు వ్యాపార రంగాలలో అద్భుతమైన ధనలాభం. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదని, మీ శ్రమకు తగిన ఫలితం అందడం లేదని తరచుగా బాధపడుతూ ఉంటారు. మీరొక చిన్న దుకాణం నడుపుతున్నా లేదా ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా మీ ప్రతిభకు తగిన గౌరవం మరియు ఆర్థిక ప్రతిఫలం ఇప్పుడు దక్కబోతున్నాయి. ప్రస్తుతం శుక్రుని అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంది. శుక్రుడంటేనే ఐశ్వర్యం, భోగభాగ్యాలకు కారకుడు. ఆయన అనుకూలత వల్ల మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెట్టబోతోంది. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కుదురుతాయి, పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెంపు వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక్కడ మీరు గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే, అనవసరమైన ఆలోచనలకు, ఆందోళనలకు స్వస్తి చెప్పి మీరు చేస్తున్న పని మీద పూర్తి ఏకాగ్రతను కేటాయించాలి. మీ తెలివితేటలను ఉపయోగించి మీ పని విధానంలో చేసే చిన్న మార్పు కూడా ఊహించని భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. అవకాశాలు తలుపు తట్టినప్పుడు వాటిని అందిపుచ్చుకోవడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. బద్ధకాన్ని వదిలి ఉత్సాహంగా పనిలో నిమగ్నమవ్వండి. మీకున్న అతిపెద్ద బలహీనత లేదా శాపం ఏమిటంటే అది నరదిష్టి. ఇది మీ జీవితంలో ఒక ప్రధాన అవరోధంగా మారింది. మీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. మీ కళ్ళలో ఒక రకమైన అయస్కాంత శక్తి ఉంటుంది. మీ మాట తీయు, ఎదుటివారిని ఆకట్టుకునే గుణం ఇతరులలో అసూయను కలిగిస్తాయి. మీరు బాగున్నారు, మీరు ఆనందంగా ఉన్నారు అని తెలిస్తే చాలు, సమాజంలోని కొందరు వ్యక్తులు చూసే చూపు మీ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ నరదిష్టి వల్లనే మీకు తరచుగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, మైగ్రేన్, తలనొప్పి, కీళ్లవాతం మరియు మోకాళ్ల నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఉదయం నిద్ర లేచినప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండే మీరు సాయంత్రం అయ్యేసరికి పూర్తిగా నీరసించిపోవడం, తెలియని నిస్తేజం లేదా డిప్రెషన్లోకి వెళ్లడం వంటివి జరుగుతుంటే అది ఖచ్చితంగా దిష్టి ప్రభావమే అని గ్రహించాలి. మీరు ఎంత సంపాదించినా ఆ డబ్బు వైద్యానికి లేదా అనవసర ఖర్చులకు అయిపోవడానికి కూడా ఈ ప్రతికూల శక్తులే కారణం. దీని నుండి బయటపడటానికి 41 రోజుల పాటు ఒక చిన్న తంత్రం పాటించడం మీకు అత్యంత అవసరం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొంచెం కల్లు ఉప్పు మరియు నల్ల ఆవాలు కలిపి మీకు మీరే 3 సార్లు దిష్టి తీసుకుని ఆ మిశ్రమాన్ని ఎవరూ తొక్కని చోట లేదా నీటిలో పారేయండి. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు మీ జేబులో ఒక నిమ్మకాయను ఉంచుకోండి. అది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని పీల్చుకుంటుంది. ఇంటికి తిరిగి రాగానే ఆ నిమ్మకాయతో దిష్టి తీసి దూరంగా విసిరేయండి. నుదుటిన ఎప్పుడూ సింధూరం లేదా గంధం ధరించడం అలవాటు చేసుకోండి. ఇది మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. కుటుంబ విషయానికి వస్తే, ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు లేదా అప్పుల బాధలు రాబోయే నెలల నుండి క్రమంగా తగ్గిపోతాయి. అయితే మీ కోపాన్ని మరియు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ రాశివారు ఒక్కోసారి ఆవేశంలో అనే మాటలు సంబంధాలను దెబ్బతీస్తాయి. ఎవరినో మార్చాలని, అందరూ మీ మాట వినాలనే మొండి పట్టుదల వదిలేయండి. ముఖ్యంగా మూర్ఖులను మార్చడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆ ప్రయత్నం కేవలం మీ సమయాన్ని, శక్తిని వృధా చేయడం మాత్రమే అవుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి. ఎదుటివారు మిమ్మల్ని హేళన చేసినా లేదా హర్ట్ చేసినా వెంటనే స్పందించకుండా మౌనంగా ఉండటం ఉత్తమం. మౌనం అనేది మీకు గొప్ప ఆయుధంగా మారుతుంది. ఏ విషయంలో పట్టుపట్టాలి, ఏ విషయంలో వదిలేయాలి అనే విచక్షణ మీకు మనశ్శాంతినిస్తుంది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారికి సాధ్యమైనంత దూరంగా ఉండండి. మిమ్మల్ని నిజంగా ప్రేమించే మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను ఆదరించండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ముసుగులను గుర్తించి వారితో ఎలా వ్యవహరించాలో తెలివిగా ప్లాన్ చేసుకోండి. ఆధ్యాత్మికంగా చూసుకుంటే మీకు శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శుద్ధ జలంతో లేదా పాలతో అభిషేకం చేయించండి. ఇది మీ జాతకంలోని గ్రహదోషాలను తొలగించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం జపించడం వల్ల
మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ నశిస్తుంది. అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించడం మర్చిపోకండి. మీ రాశికి అధిపతి శనిదేవుడు కాబట్టి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల ఏలినాటి శని లేదా ఇతర శని దోషాల ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు విశేష పుణ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా పేదలకు అన్నదానం చేయడం, ఎండాకాలంలో బాటసారులకు మంచినీరు అందించడం వంటివి మీ అదృష్టాన్ని పెంచుతాయి. గోమాత సేవ మీకు మరో ముఖ్యమైన పరిహారం. ఏదైనా ముఖ్యమైన పని మీద లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఆవుకు పచ్చగడ్డి తినిపించి లేదా ఆవును తాకి నమస్కరించుకుని వెళ్ళండి. ఆ పని ఖచ్చితంగా విజయవంతమవుతుంది. ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోసేవ వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి. మీ జీవితంలో ఒక కొత్త టర్నింగ్ పాయింట్ రాబోతోంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అన్నీ ఒక కొలికి వచ్చి మీ జీవితం ఒక కొత్త వెలుగులోకి వెళ్తుంది. మీరు పడ్డ శ్రమకు ఫలితం లభించే కాలం ఇది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. భయం, సంకోచం మీ దరికి చేరనివ్వకండి. మీరొక విషయాన్ని బలంగా నమ్మాలి. మీ జీవితానికి మీరే శిల్పి. ఇతరుల అభిప్రాయాలు మీ భవిష్యత్తును నిర్ణయించకూడదు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి చూశారో వారే రేపు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఇది సరైన సమయం. ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి హామీ సంతకాలు పెట్టకండి. మీ సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. ఇది మీకు భవిష్యత్తులో కొండంత అండగా ఉంటుంది. పిల్లల చదువుల విషయంలో లేదా వారి వివాహ ప్రయత్నాలలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. మనశ్శాంతి కోసం రోజు కనీసం 15 నిమిషాల పాటు ధ్యానం చేయండి. ఇది మీ ఆలోచనలను క్రమబద్ధం చేస్తుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే సూర్య భగవానుడికి నమస్కరించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సూర్యుడు ఆరోగ్యానికి మరియు అధికారానికి కారకుడు. ఆయన అనుగ్రహం వల్ల మీలో ఉన్న భయాలు తొలగిపోతాయి. మీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోండి. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో త్వరగా భోజనం చేయడం అలవాటు చేసుకోండి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి తరచుగా సాంబ్రాణి ధూపం వేయండి. ఇది గాలిని శుద్ధి చేయడమే కాకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మీ స్నేహితుల జాబితాను ఒకసారి సరిచూసుకోండి. మిమ్మల్ని ప్రోత్సహించే వారితోనే ఎక్కువ సమయం గడపండి. మీ లక్ష్యాల గురించి అందరికీ చెప్పకండి. పని పూర్తయ్యాక ఫలితాన్ని మాత్రమే ప్రపంచానికి చూపించండి. రహస్యాలను కాపాడుకోవడం అనేది ఒక గొప్ప కళ. అది మీకు ఈ సమయంలో చాలా అవసరం. చివరగా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాల తర్వాత సుఖం రావడం ప్రకృతి నియమం. మీరు ఇప్పటికే ఎన్నో కష్టాలను అనుభవించారు. ఇక సుఖపడవలసిన సమయం వచ్చింది. గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్న ఈ తరుణంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇతరుల విమర్శలను మెట్లుగా చేసుకుని శిఖరాలను అధిరోహించండి. మీ ఆత్మవిశ్వాసమే మీ ఆయుధం. మీ మంచితనమే మీ రక్షణ కవచం. లక్ష్మీ కటాక్షం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. శివుని ఆశీస్సుల వల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ ఏడాది మీరు అనుకున్నవన్నీ నెరవేరి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. విజయం మీదే. ఏ పరిస్థితిలోనూ నిరాశ చెందకండి. ఎందుకంటే చీకటి తర్వాతే వెలుగు వస్తుంది. మీ జీవితం వెలుగులతో నిండిపోవాలని ఆశిస్తున్నాము. పైన చెప్పిన పరిహారాలను నమ్మకంతో పాటించండి. మార్పును మీరే గమనిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.